నమస్తే, వెల్కమ్ టు SS9 న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. ఏపీలో పెన్షన్ల పంపిణీకి మార్గదర్శకాలు రెడీ. నన్ను భద్రతా సిబ్బందిని బ్లేడ్తో కోశారు. పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు. నేడు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను విడుదల చేయనున్న షర్మిల. ఛత్తీస్గఢ్ లో మరొకసారి ఎన్కౌంటర్, ఒక మావోయిస్టు మృతి. సినీ డబ్బింగ్ రచయిత శ్రీరామకృష్ణ కన్నుమూత. వాంఖడేలో రికార్డుకెక్కిన రాజస్థాన్ రాయల్స్ స్టార్ ఫేజర్ ట్రెంట్ బౌల్డ్. పెన్షన్ల పంపిణీ నుంచి వాలంటీర్లను తప్పించాలంటూ ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఇవ్వడంతో ఏపీలో పెన్షన్ పంపిణీ ఆలస్యమవుతుందని ప్రభుత్వం తెలిపింది. ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నట్లు పేర్కొంది. టీడీపీ, జనసేన, బీజేపీ నేతల వల్లనే సకాలంలో పెన్షన్లు అందించలేకపోయామని వైసీపీ ఆరోపించింది. తాజాగా పెన్షన్ల పంపిణీకి మార్గదర్శకాలు సిద్ధం చేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ విషయంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి తాజాగా జిల్లాల కలెక్టర్లతో సమావేశమయ్యారు. పెన్షన్ల పంపిణీకి అనుసరించవలసిన విధానాలపై వారితో చర్చించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో పెన్షన్ పంపిణీ చేపట్టాలని, ఎండల తీవ్రత నేపథ్యంలో అక్కడ టెంట్లు, త్రాగునీరు సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సంచలన విషయాలు వెల్లడించారు. పిఠాపురం నియోజకవర్గ నేతలతో సమావేశమైన పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తాను అందరినీ కలవాలని భావిస్తానని, అయితే ప్రోటోకాల్ పాటించవలసి ఉంటుందని తెలిపారు. ఒక్కోసారి ప్రోటోకాల్ పాటించకపోతే సమస్యలు వస్తాయని అన్నారు. ఇటీవల తనను కలిసేందుకు ఎక్కువ మంది వచ్చినప్పుడు వారిలో కిరాయి మూకలు కూడా ఉన్నాయని తెలియజేశారు. సన్నటి బ్లేడు ఉపయోగించి భద్రతా సిబ్బందిని కోసేస్తున్నారని, తన్ను కూడా కోసారని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. అందువలన అందరినీ కలవలేకపోతున్నామని చెప్పారు. రానున్న కొద్ది కాలంలో కూడా ప్రతి ఒక్కరితోటి ఫోటో తీయించుకోవాలనేది నా కోరిక. నేను కనీసం రోజుకి ఒక 200 మందికి పిలిచి నేను ఫొటోస్ ఇస్తాను. నేను కాకపోతే అంటే ఎందుకు మనకేంటి కొన్ని ప్రోటోకాల్స్ పాటించకపోతే ఏమైపోద్ది అంటే, చాలామంది కొంతమంది ఈ కిరాయి మూకలు ఏం చేస్తారంటే, ఎక్కువ మంది వచ్చినప్పుడు సన్న బ్లేడ్లు తీసుకొచ్చి కట్ చేస్తా ఉన్నారు సెక్యూరిటీ వాళ్ళని కూడా, నన్ను కూడా. మొన్న ఇక్కడ కూడా జరిగింది. అందువల్ల ఏంటంటే కొంచెం ఇలాంటి పరిస్థితుల్లో మీకు మన ప్రత్యర్థి పార్టీ పన్నాగాలు తెలుసు కాబట్టి, అందుకని కొంచెం స్ట్రీమ్ లైన్ ఉంటే మనం చేసుకోవడానికి బాగుంటుంది. ఏపీ ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ పార్టీ నేడు విడుదల చేయనుంది. ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల నేడు కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఇడుపులపాయలో తన తండ్రి వైఎస్ఆర్ ఘాటు వద్ద ఆమె ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు. అనంతరం అభ్యర్థుల జాబితాను ఆమె ప్రకటించనున్నారు. సాయంత్రం కడపలో ఇఫ్తార్ విందులో ఆమె పాల్గొంటారు. మరొక వైపు కడప లోక్సభ స్థానం నుంచి షర్మిల పోటీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. కడప నుంచి ఆమె అభ్యర్థిత్వాన్ని హైకమాండ్ ఖరారు చేసినట్లు సమాచారం. ఛత్తీస్గఢ్ లో మరొకసారి ఎన్కౌంటర్ జరిగింది. బీజాపూర్ జిల్లా అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఓ మావోయిస్టు మృతి చెందారు. మంగళవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో గాంగ్లూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కూంబింగ్ కోసం వెళ్లిన భద్రతా దళాలపై మావోయిస్టులు కాల్పులకు పాల్పడినట్లు ఓ సీనియర్ పోలీస్ అధికారి పీటీకి తెలియజేశారు. దాంతో అప్రమత్తమైన పోలీసులు మావోయిస్టులపై ఎదురు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఓ మావోయిస్టు చనిపోగా ఘటనా స్థలి నుంచి పోలీసులు ఆయుధాలను స్వాధీనపరుచుకున్నారు. మరొక వైపు పోలీసులు గాలింపు చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. आज दिनांक 2 अप्रैल को जिला बीजापुर के थाना गंगलूर अंतर्गत लेंड्रा कोरचोली इलाका में माओवादियों की उपस्थिति की सूचना पर डीआरजी, एसटीएफ, कोबरा और सीआरपीएफ बल अभियान के लिए रवाना किए गए थे. सुबह लगभग 6-7 बजे के आसपास माओवादियों और सुरक्षा बल के बीच में मुठभेड़ हुई. मुठभेड़ के उपरांत इलाके की सर्चिंग के दौरान अब तक 4 माओवादियों का डेड बॉडी, एक LMG हथियार और काफी बड़ी मात्रा में BGL लॉन्चर्स और BGL शेल्स और अन्य हथियार घटनास्थल से बरामद हुआ. घटनास्थल से ये प्रतीत हो रहा है काफी बड़ी संख्या में माओवादी इस मुठभेड़ में घायल भी हुआ होगा. आसपास इलाके में भी लगातार सर्चिंग अभियान जारी है. अतिरिक्त रीइंफोर्समेंट टीम नजदीकी कैंप से रवाना किए गए थे. संपूर्ण जो कार्रवाई के उपरांत विस्तार से जानकारी जारी की जाएगी. గుంటూరు అశోక్ నగర్ నందు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి కోవెలముడు నాని పార్టీ కార్యాలయంలో ఆయన జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. పుట్టినరోజు సందర్భంగా పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. రవీంద్ర కేక్ కటింగ్ లో పాల్గొన్నారు. అందరికీ భోజనాలు నిర్వహించారు. దాదాపు 1000 మంది కోవెలముడి నానికి శుభాకాంక్షలు తెలియజేశారు. మన మనసులో ఉన్న ప్రేమ
గుంటూరు అరండల్పేటలో టీడీపీ కార్యాలయం నందు కన్నా లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం అందజేస్తున్న పెన్షన్ల గురించి వాలంటీర్లకు జారీ చేసిన నియమాల విషయంలో మాట్లాడుతూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. వైసీపీ దగ్గర డబ్బులు లేక పెన్షన్లు ఇవ్వకుండా వాలంటీర్లను బయటికి రాకుండా చేసి టీడీపీ ప్రభుత్వం మీద నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. ఎన్ని కుట్రలు చేసినా వైసీపీ ప్రభుత్వం మనల్ని ఏమీ చేయలేరని కన్నా లక్ష్మీనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ విషయం ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పింది? మీ కార్యకర్తలతో ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేయకుండా అదర్ ఆల్టర్నేటివ్ చూసుకోమని చెప్పింది. నీకు చేత అయితే అదర్ ఆల్టర్నేటివ్, ఎందుకంటే గ్రామ సచివాలయాలు ఉన్నాయి, విఆర్ఓలు ఉన్నారు, వ్యవస్థ ఉంది నీకు. ఈ వ్యవస్థతో ఏదైతే డోర్ టు డోర్ పెన్షన్ ఫస్ట్ తారీఖు ఇస్తున్నావో ఆ ఫస్ట్ తారీఖు డోర్ టు డోర్ పెన్షన్ ఇవ్వాలి అనేటువంటిది తెలుగుదేశం పార్టీ డిమాండు. నీ దగ్గర ఆడలేక మధ్యల మీద పడినట్టు, నీ దగ్గర డబ్బు లేక, ఇంతవరకు నేను అడుగుతున్నాను, ఛాలెంజ్ చేసి అడుగుతున్నాను, జగన్మోహన్ రెడ్డి నువ్వు అకౌంట్లో డబ్బులు వేసావా? నువ్వు వాళ్ళ వల్ల ఇవ్వలేకపోతున్నాను, వీళ్ళ వల్ల ఇవ్వలేకపోతున్నాను అని చెప్పే నువ్వు ఈరోజు వరకు కూడా నువ్వు అకౌంట్లో డబ్బులు వేసావా? సమాధానం చెప్పాల్సిన అవసరం యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ మీద ఉంది అని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. ఈ రకమైనటువంటి నీ జాతకాంతనాన్ని ఎదుటివారి మీద రుద్ది నువ్వు లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తే ప్రజలంతా పిచ్చోళ్ళు కాదు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 200 నుంచి 2000 రూపాయలు పెన్షన్ చేసింది. ఇవాళ కూడా రేపు అధికారంలోకి వస్తే 4000 రూపాయల పెన్షను డోర్ టు డోర్ తిరిగి పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమాలు చేస్తుంది. నువ్వు రాజకీయ లబ్ధి కోసం ముసలి వాళ్ళని అడ్డం పెట్టుకొని లబ్ధి పొందాలని చూసేటువంటి ప్రయత్నాన్ని మానుకోవాలని చెప్తున్నాం. మానుకొని ఇప్పటికైనా పెన్షన్దారులు అందరికీ కూడా డబ్బు రిలీజ్ చేసి నీకున్నటువంటి గ్రామ సచివాలయాల చేత ఇంటింటికి తిరిగి పెన్షన్ ఇవ్వాలనేటువంటిది తెలుగుదేశం పార్టీ డిమాండ్. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు మీ స్వార్థం కోసం, మీ తప్పుడు ప్రచారాల కోసం, చంద్రబాబు గారి మీద బుర్ర జల్లటం కోసం మీరు ముసలాళ్ళని, పేదోళ్ళని, వికలాంగుల్ని ఇబ్బంది పెట్టద్దు. పెన్షన్ ఎవరికైతే ఇస్తున్నారో వాళ్ళు మీరు ఇబ్బంది పెట్టద్దని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఈ ముఖ్యమంత్రి గారికి. మీ స్వార్థం కోసం వాళ్ళని సచివాలయాల దగ్గరికి రండి, అక్కడ తీసుకోండి అని ఒక్కచోటే ఇవ్వాలని ఏమి, నిన్నటిదాకా ఇల్లు తిరిగి ఇచ్చినటువంటి పెన్షన్లు అలాగే ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇంటింటికి పెన్షన్లు ఇవ్వాల్సిందే. మేము మా తెలుగుదేశం పార్టీ నాయకులందరూ ప్రిన్సిపల్ సెక్రటరీని కూడా కలవడం జరిగింది, చీఫ్ సెక్రటరీని కలవడం జరిగింది. చీఫ్ సెక్రటరీ గారిని తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కోరారు, ఇంటింటికి పెన్షన్ ఇవ్వాలి, ముసలాళ్ళు కానీ వికలాంగులు కానీ ఎవరిని ఇబ్బంది పెట్టద్దు, ఇంటింటికి ఇవ్వాలని మేము డిమాండ్ చేయడం జరిగింది. చీఫ్ సెక్రటరీ గారు కూడా ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. దాన్ని వెంటనే అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎన్నికల కమిషను ఈరోజు వాలంటీర్లు ఇవ్వద్దని చెప్పారు కానీ ఇంటికెళ్ళి ఇవ్వద్దని చెప్పలేదు కదా. మరి ఈరోజు ఇంటికెళ్ళి ఎందుకు ఇవ్వటం లేదు? మీరు ప్రజల్ని ఇబ్బంది పెట్టడానికే మీరు ఈ దుర్మార్గం చేస్తున్నారు. సచివాలయ ఉద్యోగస్తులు ఏపీపీఎస్సీ ద్వారా సెలెక్ట్ అయ్యి ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తూ తటస్థంగా పనిచేస్తున్నారు. అదే వాలంటీర్లు అయితే ప్రభుత్వ ఖజానా నుంచి జీతాలు తీసుకొని ఓ పక్క పింఛన్లు అందిస్తూ ఇంకో పక్క వైసీపీ పార్టీకి కార్యకర్తల్లాగా పనిచేస్తున్నారు. అంటే ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బులు తీసుకొని వైసీపీ పార్టీకి పనిచేయడం మొదటి తప్పు. ఈ విషయాన్ని ఎలక్షన్ కమిషన్ గ్రహించింది. ఎలక్షన్ కమిషన్ గ్రహించడం వల్ల వాలంటీర్ల ద్వారా పింఛన్లు పంపిణీ చేయొద్దని చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చింది. ఇది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. మనసు ఉంటే మార్గం ఉంటుంది, చిత్తశుద్ధి ఉంటే పనిని మనం ఎలాగైనా సరే చెయ్యొచ్చు.
2,60,000 వాలంటీర్లు ఉంటే 1,25,000 మందికి సచివాలయ ఉద్యోగస్తులు ఉన్నారు కాబట్టి, అందులో సగం మంది ఉన్నారు కాబట్టి, ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో కూడా సచివాలయం ఉంది కాబట్టి, అక్కడ 8 నుంచి 10 మంది ఉద్యోగస్తులు ఉన్నారు కాబట్టి ఈజీగా 1వ తేదీని పింఛన్లు ఇవ్వవచ్చు. ఒకవేళ ఇవ్వలేకపోతే 2 రోజుల్లో పింఛను ఇవ్వవచ్చు. అంటే ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. దీనికి కారణాలు 2. ఒకటి, తన దగ్గర ఖజానాలో డబ్బులు లేవు. ఇప్పటికే మున్సిపల్ శాఖ ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి మేడం గారు వైసీపీ పార్టీకి అనుకూలంగా ఇప్పటికే నిధులు మంజూరు చేసి ఉండడం వల్ల మన ఖజానా ఖాళీ అయింది. ఈ ఖాళీ అయిందని చెప్పకుండా తెలుగుదేశం పార్టీపైకి బురద జల్లడం జరుగుతుంది. 2వది, వాలంటీర్లు లేకపోతే మీ ఇంటింటికి పింఛను రాదు. దీనికి కారణం తెలుగుదేశం పార్టీ అడ్డగించడం అని చెప్పి ఓ తప్పుడు ప్రచారాన్ని సమాజంలోకి తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంత అమాయకులు కాదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మేధో వర్గానికి చెందిన వాళ్ళు. ఈ విషయాన్ని ఇప్పటికే ప్రజలందరూ గమనిస్తున్నారు. రేపు ఎన్నికల్లో సరిగ్గా ఈ వైసీపీకి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని మేము చెప్తున్నాం. గుంటూరు కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఎన్నికలలో భాగంగా ప్రజలకు తగు సూచనలు జారీ చేశారు. ఎన్నికల స్థానాలకు సంబంధించి అసెంబ్లీ మరియు లోక్ సభకి ఈ నెల 8వ తారీఖున ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడం జరుగుతుందని తెలిపారు. 18 నుండి 20 వరకు నామినేషన్ ప్రక్రియ జరుగుతుందని తెలియజేశారు. మే 13న పోలింగ్ నిర్వహిస్తామని చెప్పారు. ఎన్నికల సందర్భంగా అధికారులు మరియు ప్రజలందరికీ జాగ్రత్తలు, సూచనలు తెలిపారు. ఏప్రిల్ 15వ తారీఖు లోపు ఓటు నమోదు చేసుకోవాలని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి అలానే లోక్సభకి ఎన్నికలు నిర్వహించడం కోసం షెడ్యూల్ విడుదల చేసిన సంగతి అందరికీ తెలుసు. మార్చి 16 ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుండి అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు జిల్లా యంత్రాంగం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ సంబంధించి అనేక రకాలైనటువంటి చర్యలు తీసుకుంటున్నాం. ముఖ్యంగా ఒకసారి షెడ్యూల్ మనం గమనించినట్లయితే మనకి అసెంబ్లీ అట్లానే లోక్సభకి రెండుకి కూడా నోటిఫికేషన్ ఈ నెల 18వ తారీఖున విడుదల చేయడం జరుగుతుంది. అంటే ఆ రోజు నుంచి నామినేషన్స్ స్వీకరించడం జరుగుతుంది. సో 18 నుంచి 25వ తారీఖు వరకు నామినేషన్స్ తీసుకోవడం జరుగుతుంది. 26వ తారీఖున స్క్రూటినీ ఉంటుంది. 29th లాస్ట్ డేట్ ఫర్ విత్డ్రాయల్ ఆఫ్ క్యాండిడేచర్స్. దాని తర్వాత 13 మే పోలింగ్ నిర్వహించడం జరుగుతుంది. కౌంటింగ్ ఆఫ్ ఓట్స్ జూన్ 4th ఉంటుంది. సో ఆ విధంగా జూన్ 6th వరకు మనకి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉంటుంది జిల్లా వ్యాప్తంగా. సో దీనికి సంబంధించి మన ఏర్పాట్లు ఒకసారి చూసినట్లయితే మన జిల్లాలో ఎలక్ట్రల్ రోల్ మీద అనేక రకాలైనటువంటి పొలిటికల్ పార్టీస్తో వారం మీటింగ్స్, అట్లానే ప్రెస్ ద్వారా మీ ద్వారా వచ్చినటువంటి ఎక్కడెక్కడైతే ఐడెంటిఫైడ్ మిస్టేక్స్ ఉంటే వాటిని అన్నిటినీ కూడా సవరించుకుంటూ ఎలక్ట్రల్ రోల్ మనం తయారు చేసుకోవడం జరిగింది. షెడ్యూల్ వచ్చిన రోజు నుంచి మనం డిలీషన్స్ అట్లానే కరెక్షన్స్ చేయడానికి లేదు కాబట్టి ఓన్లీ ఫామ్ 6లు మాత్రమే ఎవరైనా ఇంకా మిగిలిపోయి ఉంటే వారికి ఓటు నమోదు చేసుకునేదానికి ఇంకా వెసులుబాటు ఉంది కాబట్టి ఆ ఫామ్ 6లు మాత్రమే తీసుకుంటా ఉన్నాం. లాస్ట్ డేట్ ఆఫ్ ఫైలింగ్ ఆఫ్ నామినేషన్స్ వరకు తీసుకుంటాం. అయితే 10 రోజుల ముందు, లాస్ట్ డేట్కి 10 రోజుల ముందు వరకు వచ్చినవన్నీ కూడా వెరిఫై చేసి వారికి ఓటర్ లిస్టులో పేరు వచ్చే విధంగా అర్హత ఉంటే ఆ పేరు అందులో వచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇది ఎలక్టరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్స్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో ఉన్నారు. ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసు భీమిలి వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు నాయుడుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాక్షస ప్రభుత్వ తీరు వాళ్ళు అధికారంలోకి వచ్చేటప్పుడు వారికి ఎవరికి వాళ్ళు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని తెలియజేశారు. పేద ప్రజల కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు. గతంలో ఆయనకు ఓటు వేయలేదు కాబట్టి ఏ సంక్షేమాలు అందకూడదని చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ జెడ్పీటీసీతో సహా పెద్దెత్తున క్యాడర్ పార్టీకి రాజీనామా చేయడం వెనుక గంట బెదిరింపులు ఉన్నాయంటూ ఆరోపించారు. వెనకడ రోజుల్లో నడిచినాయి ఈ కుట్ర రాజకీయాలు, దుర్మార్గ రాజకీయాలు.
ఇవన్నీ కూడా ఇలాంటి చేస్తే ఆ చంద్రబాబు నాయుడు గారికి వచ్చే పరిస్థితి కూడా రావు అని తెలియజేసుకుంటూ ఈ విషయాలని కూడా మరి సమాజంలో ప్రతి ఒక్కరు కూడా గమనించాలని విజ్ఞప్తి చేస్తూ తప్పనిసరిగా మరి మేము ఎవరినైతే మేము ఎప్పుడు కూడా గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం కానీ ఎలక్షన్ కమిషన్ కానీ మాకు ఎప్పుడు కూడా చెప్తుంటారు మనం ఎప్పుడు కూడా రూల్స్ పాటించాలి, లాని పాటించాలి, వాళ్ళు ఏం చెప్తే ఆదేశాలు పాటించాలి. చంద్రబాబు నాయుడు గారు గంటా శ్రీనివాసరావు ఇక్కడ ఇచ్చాడు. గంటా శ్రీనివాసరావు 3 రాజధానులు ఆహ్వానిస్తామని చెప్పాడు. మరి 3 రాజధానులు కట్టుబడి ఉన్నాడా లేదా విశాఖ పరిపాలన రాజధాని? చంద్రబాబు నాయుడు ఏమో ఆయన వస్తే అమరావతి రాజధాని పెడతానంటే, గంటా శ్రీనివాసరావు 3 రాజధానులు మద్దతిస్తానంటే ప్రజలు ఎవరిని సమర్థించాలి? చంద్రబాబు నాయుడు సమర్థించాలా, గంటా శ్రీనివాసరావు సమర్థించాలి? నేను ఆయన భీముల మీద చాలా చాలా ప్రేమని వాళ్ళకి పోసేది. ఏం చేశాడు భీములకి 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా మంత్రిగా ఉంది? దోచుకోవడం, దాచుకోవడం, పంచుకోవడం తప్ప నుంచి నేను వ్యక్తిగతంగా విమర్శించట్లా. ఆయన 5 సంవత్సరాలకు ఒకసారి నియోజకవర్గం ఎందుకు మారుతున్నాడు? భీమిలిలో ఎందుకు వెళ్ళిపోయాడు? 2019లో పోటీ చేయకుండా భీమిలికి ఎందుకు వెళ్ళిపోయాడు? ఉత్తర నియోజకవర్గం ఎందుకు పోటీ చేశాడు? ఇవాళ ఉత్తరాన్ని ఎందుకు వదిలేశాడు? మళ్ళీ భీమిలికి ఎందుకు వచ్చాడు? అనేది అనుకున్నాడు ఆయన. ఇప్పుడు దాకా అవంతి శ్రీనివాసరావు ప్రేమను చూస్తావు, గంటా శ్రీనివాసరావు చూపిస్తాను రేపటి నుంచి ఏంటో. నువ్వు వచ్చావా టికెట్ ఇవ్వలేదు నీకు, ఆల్రెడీ గుర్తు చేశాడు చంద్రబాబు నాయుడు. 5 సార్లు ఎమ్మెల్యే చేసిన వ్యక్తికి ఫస్ట్ దాంట్లో టికెట్ తెచ్చుకోలేకపోయాను. 6 కాళ్ళు పట్టి టికెట్ తెచ్చుకున్నాను. ఆఖరికి చెప్తున్నాను, ఖబర్దార్ మా నాయకులు జోలికి వచ్చినా, మా పార్టీ జోలికి వచ్చినా నేను చూస్తూ ఊరుకోను. గత 5 ఏళ్లుగా ప్రజల సంక్షేమాల కోసం ముఖ్యమంత్రి ఎంతో మంచి చేస్తున్నాడని, అన్ని విధాల పథకాలు అమలు పరిచారని బోరుగడ్డ అనిల్ తెలిపారు. ఆయన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అవ్వాతాతలకు పెన్షన్లు అందిస్తున్నారని తెలిపారు. లేవలేని వృద్ధులు, ఆరోగ్యంగా లేని వారు, 4 అడుగులు కూడా వెయ్యలేని అవ్వాతాతలకు సరైన సమయానికి వాలంటీర్ల ద్వారా వారి చెంతకి వెళ్లి పెన్షన్లు అందిస్తున్నారని చెప్పారు. ఇంత మంచి చేస్తున్న జగన్ను చూసి ప్రతిపక్ష పార్టీలు ఓర్వలేక నీచపు ఆలోచనలు చేస్తున్నాయని అనిల్ మండిపడ్డారు. వాలంటీర్స్ మీద ఎలక్షన్ కమిషనర్ వారు తీసుకునే కఠిన చర్యల్ని ఖండిస్తున్నామని తెలిపారు. ప్రతి నెల అవ్వాతాతలకు పెన్షన్ ఇవ్వటానికి వాలంటీర్స్ అవసరం ఎంత ఉందని తెలిపారు. ఎవరు ఏం చేసినా పెన్షన్లు మాత్రం ఇచ్చే తీరుతామని, అవసరమైతే బండ్ల మీద మేమే అవ్వాతాతల్ని తీసుకొని వెళ్లి పెన్షన్లు ఇప్పిస్తామని ధీమా వ్యక్తం చేశారు. గవర్నమెంట్ అంటే ఏంటి? వాట్ ఈస్ మెంట్ బై గవర్నమెంట్? టు ద పీపుల్, ఫర్ ద పీపుల్, ఆల్వేస్ టు ద పీపుల్, ఆల్వేస్. ప్రతి క్షణం ప్రజల కోసం పనిచేసేదే. ఆ కార్యక్రమాల్లో ఒక పాలి భాగమైన కార్యక్రమం అవ్వాతాతలకి పెన్షన్ ఇచ్చేది. అవ్వాతాతలకి పెన్షన్ ఇచ్చేదానికి 50 ఏళ్ళకు ఒక వాలంటీర్ని అపాయింట్ చేస్తే దెర్ ఈస్ నో పర్సనల్ కాన్ఫ్లిక్ట్. దెర్ ఈస్ నో పర్సనల్ కాన్ఫ్లిక్ట్ ఇన్ అపాయింటింగ్ ద వాలంటీర్స్. ఫోన్ యాక్ట్ ఉంది 2007లో. సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఉన్నాయి. దీన్ని ఎవడు కూడా బేఖాతరు చేసేదానికి లేదు. ఏం మాట్లాడతాడు చంద్రబాబు నాయుడు? చంద్రబాబు నాయుడుకి బినామీగా ఉన్న ఒక నిమ్మగడ్డ రమేష్ అనే గవర్నమెంట్ అధికారిగా పనిచేసి తోసివేయబడ్డ ఒక కరప్టెడ్ ఫెలో. దిస్ ఈస్ ద యాక్ట్. ద మెయింటెనెన్స్ అండ్ ద వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ 2007 యాజ్ ఫర్ ది గివెన్ సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఉన్నాయి. ఎలక్షన్ కమిషన్ వారు కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా దీన్ని ఆపేదానికి వీల్లేదు. ఏందది? అవ్వాతాతలకి పెన్షన్ ఇచ్చేది 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి, 60 సంవత్సరాలు దగ్గరగా వచ్చే వాళ్ళకి కనీసం 4 మెట్లు కూడా దిగలేని పరిస్థితుల్లో డబ్బున్నోళ్ళు 4 ఉంటారు. పావర్టీ లైన్, బిలో పావర్టీ లైన్ వాళ్ళు 85% ఆఫ్ ద పీపుల్, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ ఉన్నారు మనకి ఇక్కడ. వీళ్ళందరి కోసం అవ్వాతాతలకి పొద్దున్నే కోడికి ముందే పెన్షన్ ఇస్తా అంటే దాన్ని చూసి ఓరవలేని చంద్రబాబు నాయుడు మన ఇంటికి కిరీటాలుగా ఉన్న పెద్దలు అవ్వ తాత తల్లి తండ్రి దీవెనలే ఉన్నాయని చెప్పి, ఎందుకంటే పెన్షన్ ఇవ్వాలనుకుంటుంది జగనన్న వాలంటీర్స్ ద్వారా. వాలంటీర్స్, దెర్ ఇస్ నో పర్సనల్ కాన్ఫ్లిక్ట్. ఐఎమ్ రిపీటింగ్ దిస్ టు ద ఎలక్షన్ కమిషన్, టు ద సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అండ్ టు ద స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. మిస్టర్ ఎలక్షన్ कमिश्नर, there is no पर्सनल कॉन्फ्लिक्ट. कोई भी पर्सनल कॉन्फ्लिक्ट नहीं है. जो बड़े आदमी के लिए उम्र में बड़े हैं सो आदमियों को पेंशन देने में कोई भी पर्सनल कॉन्फ्लिक्ट नहीं है साहब. आपका घर में भी
बुढ़ा बुढ़ी है, हमारा सबके घर में बुढ़ा बुढ़ी है। आप एक बार दिमाग से सोचना पड़ेगा, जो बुढ़ा बुढ़ा आदमी बड़े लोग को पेंशन घर जाके देने में क्या प्रॉब्लम है? एज पर द गिवन सुप्रीम कोर्ट डायरेक्शंस वो लोग चल नहीं पाएंगे। ఖచ్చితంగా చెప్తున్నాను, ఎలక్షన్ కమిషనర్ గారు మందులకి జగనన్న ఇచ్చే 3000 రూపాయలు మందులకు వాడుకుంటున్నారు. బియ్యం లేని వాళ్ళు బియ్యం తెప్పించుకుంటున్నారు. ఇంటి దగ్గరికి రేషన్ వస్తుంది, బియ్యం తీసుకుంటున్నారు. హ్యాపీగా వాళ్ళ జీవనోపాధిని గంజో కలోగం చేసుకొని తాగుతూ ఉన్నారు. ఈరోజు ఎలక్షన్ కమిషన్ వారు తీసుకున్న పరిస్థితులు అంటే వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని నేను తప్పని అనట్లేదు. యాజ్ ఫర్ ది గివెన్ ఎలక్షన్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, ఐఎమ్ నాట్ అపోజింగ్ దిస్, బట్ వన్స్ థింక్ ఆఫ్ ఇట్. రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులైన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులైన ఎవరైనా కానీ ఏ బ్యానర్ లేకుండా, ఏ పోస్టర్ లేకుండా స్వచ్ఛందంగా మీకై మీరే అందరూ కాలు దువ్వాలని, ప్రతి అవ్వ తాతకి పెన్షన్ వాళ్ళ చేతిలో ఉండాలని, ఖచ్చితంగా ఇది జగనన్న పరిపాలనలో ఒక్క పేదోడు కూడా అన్యాయం జరగదని చెప్పి జగనన్న సైనికులుగా ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఏ బ్యానర్ ఏ పోస్టర్ కూడా పెట్టొద్దని, ఖచ్చితంగా అయితే పెన్షన్ అందిద్ది. ఎవడో ఆపలేడు దీన్ని. ఖచ్చితంగా చెప్తా ఉన్నాము. 3వ తారీఖు 2వ తారీఖు నుంచే మేము మొదలు పెడతాం. 2 తారీఖు 3వ తారీఖు మాకు ఎటువంటి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అవసరం లేదు. మాకు మేమే స్వచ్ఛందంగా ముందుకొచ్చి మాకున్న వాటిలో అవసరమైతే బైక్ మీదైనా సరే ముసలాయని తీసుకుపోయి పెన్షన్ ఇచ్చి వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళని క్షేమంగా దించే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నా. అనంతపురం జిల్లాలో ఎలాంటి ఆధారాలు లేకుండా అక్రమంగా తరలిస్తున్న 1.31 కోట్ల నగదు తాడిపత్రి పోలీసులు సీజ్ చేశారు. సీజ్ చేసిన నగదును ఐటీ శాఖకు అప్పగించారు. వారిపై కేసు నమోదు చేసి 3 అరెస్టు చేశారు. ఈ నగదు అక్రమంగా తరలిస్తున్న వారి ఇంట్లో ఐటీ విభాగం ఆధ్వర్యంలో సోదాలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ శ్రీ కేకేఎన్ అన్బురాజన్ ఐపీఎస్ ఆదేశాల మేరకు తాడిపత్రి డీఎస్పీతో కలిసి సెబ్ అదనపు ఎస్పీ మీడియాకు వివరాలు వెల్లడించారు. శ్రీ సీఎం గంగయ్య గారికి రాబడిన సమాచారంపై మన జిల్లా ఎస్పీ గారు ఉత్తర్వుల ప్రకారం తాడిపత్రి టౌన్ సిఐ గారు అలాగే తాడిపత్రి రూరల్ సిఐ గారు వీళ్ళిద్దరికీ మన డిఎస్పీ గారు సమాచారం ఇవ్వగా వాళ్ళు 2 వైపుల నుంచి వెహికల్ చెకింగ్ చేయగా నిన్న తాడిపత్రి బస్ స్టాండ్ దగ్గర, ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర 3 వ్యక్తులు, ఒక జెంటు 2 లేడీస్ అనుమానంగా తిరుగుతుంటే పోలీసు వారిని చూసి వారు పారిపోతుండడానికి ప్రయత్నిస్తే పట్టుకోవడం జరిగింది సిబ్బంది సహాయంతో. వాళ్ళు చెక్ చేస్తే వాళ్ళ దగ్గర 1,31,35,750 రూపాయలు నగదు గుర్తించడం జరిగింది. దాని మీద వెరిఫై చేస్తే ఏ విధమైన దానికి సంబంధించి బిల్లులు లేకపోయేసరికి వాళ్ళని కస్టడీలో తీసుకుని వాళ్ళ ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ ఇన్ఫర్మేషన్ ఇమీడియట్లీ ఎస్పీ గారి ఉత్తర్వుల ప్రకారం మన అనంతపురం ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ వింగ్కి చెప్తే వాళ్ళు కూడా రావడం జరిగింది. వాళ్ళ సహాయంతో వాళ్ళ ఆధ్వర్యంలో మన సిఐస్ వాళ్ళ ఇల్లు కూడా చెక్ చేస్తే ఇంట్లో ఏ విధమైన సొమ్ము దొరకనందున వీళ్ళ 3 మన అరెస్ట్ చేయడం జరిగింది. ఈ ఏదైతే సీజ్ చేస్తారో అమౌంట్ ఇది ఇన్కమ్ ట్యాక్స్కి అప్పచెప్పడం జరుగుతుంది. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. నేడు శ్రీవారి సర్వదర్శనానికి భక్తులు 16 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 14 గంటల సమయం పడుతోంది. శ్రీవారిని 62,439 మంది భక్తులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. 22,027 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.61 కోట్ల రూపాయలు వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది. తాజాగా బంగారం, వెండి ధరలు పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 63,500 రూపాయలు ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 69,260 రూపాయలుగా ఉంది. హైదరాబాద్, విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 63,350 రూపాయలుగా ఉండగా 24 క్యారెట్ల ధర 69,110 రూపాయలుగా ఉంది. ఢిల్లీలో కిలో వెండి ధర 78,600 రూపాయలుగా ఉంది. హైదరాబాద్, విజయవాడలో కిలో వెండి ధర 82,000 రూపాయల వద్ద కొనసాగుతోంది.
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం ఉదయం స్వల్ప నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:26 నిఫ్టీ 15 పాయింట్లు నష్టపోయి 22,444కు చేరింది. సెన్సెక్స్ 91 పాయింట్లు దిగజారి 73,916 ట్రేడ్ అవుతోంది. అమెరికా డాలర్ ఇండెక్స్ 105 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 87.8 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యుఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు కూడా 4.32% చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో మిశ్రమంగా ముగిశాయి. S&P 0.20% నష్టం చేరగా నాస్డాక్ 0.11 లాభంతో ముగిశాయి. ప్రముఖ సినీ డబ్బింగ్ డైలాగ్ రైటర్ శ్రీరామకృష్ణ అనారోగ్యంతో కన్నుమూశారు. కొన్ని రోజుల క్రితం అనారోగ్య సమస్యలతో చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన అక్కడే తుది శ్వాస విడిచారు. శ్రీరామకృష్ణ స్వస్థలం గుంటూరు జిల్లా తెనాలి. ఆయన బొంబాయి, జెంటిల్మ్యాన్, చంద్రముఖితో సహా 300 చిత్రాలకు రచయితగా పనిచేశారు. చివరిగా ఆయన సూపర్ స్టార్ రజనీకాంత్ దర్బార్ చిత్రానికి డైలాగ్స్ రాశారు. అలాగే బాలమురళి MA సమాజంలో శ్రీ చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. ఐపీఎల్లో భాగంగా ముంబై ఇండియన్స్ తో వాంఖాడే స్టేడియంలో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ స్టార్ ఫేజర్ ట్రెంట్ బౌల్డ్ అరుదైన రికార్డు సాధించారు. నిన్నటి మ్యాచ్లో తొలి ఓవర్ చివరి 2 బంతుల్లో రోహిత్ శర్మ, నమన్ ధీర్లను వెనక్కి పంపిన బౌల్డ్ తొలి ఓవర్లో అత్యధిక వికెట్లు నెలకొల్పిన బౌలర్ల జాబితాలో భువనేశ్వర్కు మార్ సరసన చేరారు. తొలి ఓవర్లో ఇద్దరు చెరో 25 వికెట్లు తీసుకొని సంయుక్తంగా తొలి స్థానంలో కొనసాగుతూ ఉన్నారు. భువి 116 ఇన్నింగ్లలో ఈ ఘనత సాధిస్తే బౌల్డ్ 80 ఇన్నింగ్స్లోనే 25 వికెట్లు పడగొట్టాడు. బౌల్డ్ ఖాతాలో మరో రికార్డు కూడా చేరింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఏపీలో పెన్షన్ల పంపిణీకి మార్గదర్శకాలు రెడీ. నన్ను భద్రతా సిబ్బందిని బ్లేడ్తో కోశారు. పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు. నేడు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను విడుదల చేయనున్న షర్మిల. ఛత్తీస్గఢ్లో మరొకసారి ఎన్కౌంటర్, ఒక మావోయిస్టు మృతి. సినీ డబ్బింగ్ రచయిత శ్రీరామకృష్ణ కన్నుమూత. వాంఖడేలో రికార్డుకెక్కిన రాజస్థాన్ రాయల్స్ స్టార్ ఫేజర్ ట్రెంట్ బౌల్డ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS9.